ఈరోజు పామరు నియోజకవర్గం అనేది నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మించిన స్థలం అక్కడ నిమ్మకూరు. అదే కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. ఈ గత కొద్ది కాలంగా కుమార్ రాజా ఎవరైతే ఉన్నారో ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వర్ల కుమార్ రాజా ప్రజల్లో ఎలా తిరుగుతున్నాడు, మీరు అక్కడే స్థానిక వ్యక్తి అంటున్నారు. ఒక కురుమద్దాలకి సంబంధించిన స్థానిక వాసిగా పామరు నియోజకవర్గ పరిస్థితి ఏంటమ్మా, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? నేను పామర్ నియోజకవర్గంలో కుర్మద్దాలిలో జన్మించాను. నేను పామర్ నియోజక ప్రజలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పామర్ నియోజకవర్గ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కుమార్ రాజా గారిని గెలిపించాలని మొదట కోరుకుంటున్నా. ఎందుకు గెలిపించాలి ఏంటి అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని నిర్ణయం తీసుకున్న ఏకైక మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక రామారావు గారు జన్మించిన గడ్డ పామరు నియోజకవర్గం. అలాంటి పామరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ ఎందుకు లేదు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఎంత ప్రయత్నాలు జరిగినా ఎన్నిసార్లు కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అనేది అక్కడ రావటం లేదు. అది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అవటం వల్ల కావచ్చు, వేరే కారణం ఏదైనా కావచ్చు, కానీ అక్కడ మాత్రం మన తెలుగుదేశం జెండా మాత్రం ఈ రోజు వరకు ఎగరలేదు పామర్ నియోజకవర్గం విడిగా వచ్చిన తర్వాత. కానీ ఈరోజు ఒక వినయశీలుడు విద్యావంతుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ కూడా అది వదులుకొని పామర నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించాలి అని ఒక ఆశతోటి వచ్చిన వ్యక్తి వర్ల కుమార్ రాజా గారు. వర్ల కుమార్ రాజా గారు అన్ని రకాలుగా గత 2-3 సంవత్సరాలుగా ప్రజలతోనే ఉంటున్నారు. ప్రతిరోజు 18 గంటలు కష్టపడుతున్నారు. ప్రతి వ్యక్తిని చక్కగా పలకరిస్తారు. ఆయన ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలందరూ బహుశా ఈ పాటికే గ్రహించి ఉంటారనేది నేను భావిస్తున్నాను. స్థానికంగా గెలిచినటువంటి కైలే అనిల్ గారు ఆయనకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు బయట ఉన్నాయి. భూమి అంటే ఈ మట్టి తవ్వకాలని కానివ్వండి, ఇసుక అమ్మకాలని కానివ్వండి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్కి సంబంధించి కబ్జాలని కానివ్వండి, ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కైలే అనిల్ గారు ఎంతవరకు కుమార్ రాజా గారికి పోటీ ఇవ్వగలుగుతారంటారు? అంటే ప్రజలు అక్కడ స్థానికంగా చాలా మంది ఆయన మీద ఆరోపణలు చేసే పరిస్థితి ఎలా చూస్తారు దాన్ని? కైలా అనిల్ కుమార్ గారు ఏంటి ఒక ఛాన్స్ అని అంటంతో అందరూ ఇచ్చిన మాట వాస్తవమేనండి. ఆ ఒక ఛాన్స్ను ఉపయోగించి ఆయన పామర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే అందరూ సంతోషించేవారు. కానీ పామర్ నియోజకవర్గంలో అటువంటి అభివృద్ధి జరిగిందని ఏ మానవుడు ఈరోజు మేము ప్రతి ఊరు ప్రతి చోట వెళ్ళాము. ఈ పామర్ నియోజకవర్గంలో ఉన్న ఊర్లన్నీ తిరిగాము. కానీ ఎవరు కూడా ఏంటమ్మా ఇక్కడ పరిస్థితి అని మేము అడిగినప్పుడు ఎవరు కూడా ఆ రకంగా పాజిటివ్ ఆన్సర్ చెప్పలేదు. కానీ 10 మందిలో ఒకళ్ళు చెప్పు ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. ఆ ఒక్కళ్ళ వల్ల నియోజకవర్గం గెలవదు కదా. కాబట్టి పామర్ అభివృద్ధి చెందలేదు అంటే ఆయన ల్యాండ్ మైనింగ్ చేశారా, ఇసుక మైనింగ్ చేశారా అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఇసుక మైనింగ్ చేశారు, ఆయన ఇసుక స్కామ్ చేశారు. ఆయన కైలా అనిల్ కుమార్ గారు పార్టీలో వచ్చి గెలిచిన రోజున అనిల్ కుమార్ గారు ఎలా ఉన్నారు, ఈరోజు 5 సంవత్సరాల తర్వాత అనిల్ కుమార్ గారు ఎలా ఉన్నారు అనేది పామర్ నియోజక ప్రజలందరికీ బాగా తెలుసు. సరే, ఆయన అవకాశం ఉన్నది ఆయన చేశారని మనం వదిలేసినా కూడా ఇదే రోజు మళ్ళీ అదే పరిస్థితి కనుక తిరిగి తెచ్చుకుంటే పామర్ అనేది పూర్తిగా మరుగున పడిపోతుంది. పామర్లో కనుక ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే విద్యావంతుడు వినయశీలుడు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి కుమార్ రాజా. మీరు ఆ పరిస్థితి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఒక శాసనసభ్యునిగా నిలబడటానికి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకుని తప్పనిసరిగా పామరుని మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నందమూరి తారక రామారావు గారు జన్మించిన స్థలం కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్పెషల్ నియోజకవర్గంగా ఆయన డెవలప్ చేస్తారనేది అందరూ ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నా ఎస్సీ నా బీసీ అని ఆయన ఎట్లయితే చెప్తున్నాడు, నిజానికి ఎస్సీలకు సంబంధించిన అనేక సప్లాన్ నిధులు కానీ అనేక పథకాలకు సంబంధించి కానీ కొరివి పెట్టి వాళ్ళని నవరత్నాల్లో భాగంగా కలిపేసి నేను ఎస్సీలను ఉద్ధరించాను అంటే ఈరోజు ఎస్సీ కాన్స్టిట్యున్సీ మీరు అన్నట్టుగానే ఎస్సీ సామాజిక వర్గపు ఓట్లు కీలకంగా ఉన్నటువంటి పామరు నియోజకవర్గంలోని సోదరులు ఎస్సీ సోదరులు తెలుసుకోగలిగారంటారా? ఎస్సీ సోదరులు అందరూ కూడా ఒకటే చెప్పారండి. మేము వెళ్ళి అడిగితే మేము ఖచ్చితంగా పోయినసారి అనిల్ కుమార్ గారికి వేసామమ్మా, కానీ మేము లాభం పొందింది అయితే ఏమీ లేదు. మాకు వచ్చే పథకాలు కూడా ఇదివరకు 27 పథకాలు బీసీలకు ఉన్నాయి. ఆ రోజుల్లో చాలా లోన్లు కూడా ఇచ్చారు మాకు. ఇప్పుడైతే అలాంటివి కూడా ఏమీ జరగలేదు. సరే, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయనకు అవకాశం ఇచ్చాము, చూసాము, అయిపోయింది. ఈసారి కుమార్ రాజా గారికే మేమంతా అవకాశం ఇవ్వడానికి ముందుకు వస్తున్నామమ్మా అని మాకు చెప్పింది ప్రజలది. ఓవరాల్గా మాత్రం మేము తిరిగి ప్రతి అణువు తిరిగాము.
ఆ పరిసర ప్రాంతాలు కానీ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అన్ని ప్రదేశాలు నేను తిరిగాను. దాదాపు ప్రతి ఒక్క వ్యక్తి ఎస్సీ వాళ్ళు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరిని కదిలించినా కూడా తప్పనిసరిగా మేమంతా ఈసారి కుమార్ రాజా గారికి ఓటు వేస్తామమ్మా, మీరు అందరూ ఎక్కువ ఏమీ బాధపడొద్దు అని చెప్పంటే, కుమార్ రాజా గారు అని కాదమ్మా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన పామర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే మీరు కుమార్ రాజా గారిని గెలిపించి తీరాలి. అది మీరు చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈసారి మేము కుమార్ రాజా గారికే ఓటేస్తున్నామమ్మా అని ప్రతి ఒక్క వ్యక్తి చెప్పడం జరిగింది. సో ఈరోజు నియోజకవర్గాల వారీగా కాకపోయినా కూడా ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన అవసరం ఉంది, ఆయన రావాలి అని ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారు? మీరు చాలా వరకు కూడా వాళ్ళ నినాదం కూడా అదే, ఈసారి బాబు మళ్ళీ రావాలి అని. ఎందుకమ్మా చంద్రబాబు గారు ఈసారి చంద్రబాబు గారు ఎందుకు రావాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది, ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు నాయకుడు ఎందుకు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగం రావాలంటే, అలాగే ఇంకో రకంగా భావితరాలకు అభ్యున్నతి కోసం కావచ్చు, అలాగే ఇంకా పేదరికం నిర్మూలన కావచ్చు, అలాగే రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని కావచ్చు, మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలని కావచ్చు, అలాగే ప్రతి కార్యకర్తల హృదయాల్లో కానీ కళ్ళల్లో కానీ వెలుగు నింపాలని అనుకోవచ్చు. ఇలాంటివి ఏది జరగాలన్నా కూడా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాల్సిందే. ఆ రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కృషి చేయాల్సిందే. ఈ సూపర్ 6 పథకాల గురించి చెప్తున్నారా, లేదా మేనిఫెస్టో గురించి చెప్తున్నారా? మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ మేనిఫెస్టో ఇచ్చారు, 17,000 ఏదో నేను పెంచుతాను, అమ్మఒడి పెంచుతాను, లేకపోతే ఇంకో అది చేస్తాను అన్నాడు తప్ప ఆయన గతంలో చెప్పిన విధంగా మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించాల, అమరావతి గురించి ప్రస్తావించాల, ఇంకా నేను వైజాగ్ వెళ్తాను, వైజాగ్ నుంచి పరిపాలన అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది, మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు సదుపాయం ఇస్తాను, సిలిండర్లు ఇస్తాను, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఎవరిని నమ్ముతారంటారు జనాలు? ఎవరిని నమ్ముతారంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చారండి. ఆ మేనిఫెస్టో చూసి జగన్ గారికి అవకాశం ఇచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కోరుకుంది ఇచ్చారు. కానీ ఆయన మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఏది నడపలేదు కదండి. నవరత్నాలు అంటే నల్లరాళ్ళని అనుకోవాలి తప్పితే నవరత్నాలని ఎవరు భావించవసరలా. ఏ పథకం అయినా కూడా తనకు నమ్మిన వాలంటీర్స్ చుట్టూ తిరిగిన ప్రజలకు తప్ప ఏ వ్యక్తికి అందరికీ పరిపూర్ణంగా అయితే అందలేదండి. అందరికీ కనుక అందుండి తన పరిపాలన కనుక సుభిక్షంగా ఉంటే ఏ మానవుడు కూడా ఇంకొక నాయకుడి వైపు కన్నెత్తి చూడడు, మా అభిప్రాయం అది. కానీ ఈరోజు ప్రజలంతా ఎక్కడికి వెళ్ళినా మేము బాధపడ్డామమ్మా అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది మిగిలారు ఆంధ్ర రాష్ట్రంలో. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో చక్కటి పరిపాలన కావాలన్నా, ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు అమలు పరచాలన్నా, ఏ రకంగా అయినా సరే ప్రజలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు గారి పాలన రావాల్సిందే. ఆ చంద్రబాబు పాలన రావాల్సిందే కాబట్టి ప్రజలంతా దానికి అనుగుణంగా మారాలి తప్పితే ఇక్కడ జగన్ గారు ఎవరో కాదు, బాబు గారు ఎవరో కాదు. మనకు అభివృద్ధి చెందించే నాయకుడు కావాలి. మీరు అన్నట్టు మేనిఫెస్టో బాబు గారు ఇచ్చారు, జగన్ గారు ఇచ్చారు. కానీ బాబు గారు మేనిఫెస్టో అంటే ఆయన మాట అంటే మాట. ఆయన మేనిఫెస్టో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిస్థితుల్లో ఉంది, అది ఎలా ఇస్తారు అని చాలామందికి అనుమానం ఉండొచ్చు. కానీ చంద్రబాబు గారు అనే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వనరులు చాలా ఉన్నాయి మనకి. అలాంటి వనరులన్నింటినీ సంపదగా మార్చి ఆ సంపద ద్వారా వచ్చిన డబ్బుని ప్రజలకి ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న దానికి డబుల్ ఆయన ఇవ్వగలుగుతారు ఫ్యూచర్లో. అది ఆయన సిద్ధాంతం. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములని అన్నింటినీ సెక్రటేరియట్తో సహా తాకట్టు పెట్టి ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది జరగదు. ఉద్యోగరీత్యా కానివ్వండి, లేకపోతే కుటుంబ నిత్యా కానివ్వండి, మీరు ఈ రోజున తెలంగాణలో వెళ్ళిపోయి అక్కడ ఉన్న నా సొంత రాష్ట్రం, నా సొంత జన్మస్థలానికి నేను ఏదైనా చేయాలనే ఒక మంచి తలంపుతో ఈ రోజున మీతో పాటు ప్రవాసాంధ్రులు వస్తున్నారు. అలాగే తెలంగాణ కానీ, బెంగళూరు కానీ, ఎక్కడెక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్ళందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో మూలాలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజున స్వచ్ఛందంగా క్యాంపెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఏంటమ్మా? చంద్రబాబు గారి మీద నమ్మకం అంటే ప్రతి చెడు ఒక మంచికే అన్నట్టు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజున ఆయన ఏ పాపం ఎరగరు, ఏ తప్పు చేయని వ్యక్తిని ఒక అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజున మేము ప్రతి మానవుడు, ఇతర రాష్ట్రాలు అవ్వచ్చు, మన రాష్ట్రంలో అవ్వచ్చు, ప్రతి మానవుడు రోజు రోజుకి బయటకు వచ్చి ఆయన కోసం ప్రార్థనలే చేశారా, నిరాహార దీక్షలే చేశారా, అన్నీ చేశారు. ఎందుకు చేయాలి? ఆ నాయకుడి కోసం అంత అవసరం లేదు కదా. కానీ ఆ నాయకుడి కోసం చేశారంటే ఆ నాయకుడి మీద ఉన్న నమ్మకం, ఆ నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని, ఆ నాయకుడు ముందుకు రావాలని, అరెస్ట్ అయితే ఈ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగుపడాలి, ఇవన్నీ జరుగుతాయి అని. కాబట్టి ఎక్కడెక్కడ విదేశాల్లో వాళ్ళు కానివ్వండి, ఇతర మన ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన కోసం అహర్నిశలు పగలు రేత్రి కష్టపడ్డారు, ప్రార్థించారు, నిరాహార దీక్షలు చేశారు, ఇన్ని చేశారు. ఇవన్నీ ఏ మానవుడికి అంత ఆ రకమైన జనం అయితే లేరండి, అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి నాయకుడు పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టం అనమాట. అలాంటి నాయకుడు మన దేశంలో పుట్టడం, మన రాష్ట్రంలో పుట్టడం. కానీ ఈరోజు అది తెలుసుకోవట్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
కానీ ఇతర దేశాల వాళ్ళు ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళందరికీ ఎంతో గౌరవం. కానీ ఆ మర్యాదని మనం నిలుపుకోవాలి. కానీ గత సంవత్సరం 2019 ఎన్నికల్లో హుదూద్ తుఫాన్కి వైజాగ్ వెళ్ళి ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా వైజాగ్లో మాత్రం గుర్తించి ఆయన సేవకు ప్రతిఫలంగా వాళ్ళది మిగిలారే తప్ప మిగిలిన ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన విలువని ఎవరు గుర్తించలేదు. చివరిగా మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి మంచి చెడు తెలియాలి అన్నట్టుగా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వకపోవడం వల్ల మనం ఎంత నష్టపోయాం అనేది ప్రజలు తెలుసుకోగలిగారంటారా? చివరిగా ఏం చెప్తారు? ఈసారి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు జగన్ గారికి అవకాశం ఇచ్చారండి. 5 సంవత్సరాలు అయిపోయింది. రాష్ట్రం అధోగతి పాలు చెందింది. వాళ్ళు చేసిన అరాచక పాలన అవ్వచ్చు, అదేంటి అవినీతి పాలన కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అట్టడుక్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఇంకొకటి మీకు ప్రజలకి చాలామందికి కొందరికి తెలియదు, నిరక్షరాస్యులకి ఈ విషయం తెలియదు. యాక్ట్ తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ వల్ల నష్టపోయేది ఎకరం ఉన్న వాళ్ళు ముఖ్యంగా నష్టపోతారు. 100 ఎకరాలు ఉన్నాడు నష్టపోతాడు, ఎకరం ఉన్నాడు నష్టపోతాడు, సెంటు ఇల్లు స్థలం ఉన్నాళ్ళు నష్టపోతారు. ఆ రకంగా వీళ్ళు కనీసం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఆస్తులను ఆయన తాకట్టు పెట్టారు. ఇక ముందు ప్రజలందరికీ ఏ మానవుడైనా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మన ఆస్తిని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ రోజు వరకు డాక్యుమెంట్ అనేది మనం తెచ్చుకున్నాం ఒరిజినల్ ఇంటికి. ఈ రోజు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఆయన చేతిలో పెట్టుకుంటాను అంటున్నాడు. ఆయన చేతిలో పెట్టుకుని మనకి డూప్లికేట్ ఇస్తే మన స్థలం ఎలా అవుతుంది? అది అవ్వదు కదా. మనం దాని మీద ఏ లోను తెచ్చుకోలేము, ఏ రకంగానూ ఉపయోగించుకోలేము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కొత్త యాక్ట్ గురించి బాగా ఆలోచించాలనేది అయితే నేను కోరుకుంటున్నానండి. జగన్ గారు ఇలాంటివి తెచ్చి ఇప్పటి వరకు రాష్ట్రంలోనే గవర్నమెంట్ ఆస్తులు పోయి మనవి కూడా పోతాయి కాబట్టి మనం వలస కూలీలాగా నెత్తిని పుట్టబెట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్ళిపోవాల్సిందే జగన్ గారికి కనుక ఓటేస్తే. అదే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. అట్టడుగున ఆంధ్రప్రదేశ్ని ఆయన ఒక్కడే తీసుకురాగలడు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఏమంటారు తలరాతే మారిపోతుంది ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వస్తే. కాబట్టి రాబోయే మే 13వ తారీఖున రాబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులుగా నిలబెట్టిన 175 మంది శాసనసభ్యులు కావచ్చు, 25 మంది పార్లమెంటు సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ తెలుగు రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చి వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించి వీళ్ళందరినీ అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. వీళ్ళందరినీ గెలిపించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ ప్రజలను దీవించండి, చంద్రబాబు నాయుడు గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మంచి మనసుని గుర్తించండి. ఆయన ప్రజల్లో మమేకమై ఉంటారే తప్పితే ఒక పంజరంలో చుట్టూ ఇనప బందీ వేసుకుని మాత్రం ఆయన ఉండరు. మన ప్రజల కష్ట తెలుసుకోవాలంటే ఆయనే తప్పితే జగన్ అనే వ్యక్తి గెలిచాడు, ఇంట్లోకి వెళ్ళి చుట్టూ పంజరం నిర్మించుకున్నాడు, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఓటు అడుగుతున్నాడు. కాబట్టి ఇది మీరు ప్రతి మానవుడు తెలుగు ప్రజలారా అందరూ గ్రహించండి. ఇది గ్రహించి మీరు అందరూ ముందుకు రండి, తప్పనిసరిగా ఓటు వేయండి.